ఆసుపత్రిలో పేషెంట్లను చూస్తున్నా అతని మనసు మాత్రం తల్లి ఆసుపత్రి నుంచి వినిపించే వార్త కోసం మనసు ఆందోళన చెందుతోంది. మరీ కొత్త కేసులుంటే గబగబా చూసేసి ఇన్పేషెంట్లందర్నీ ఒకసారి పరిశీలించి రిక్షా మీద తిన్నగా ఇంటికొచ్చాడు. ఆసరికే అతని తల్లి వచ్చుంది. కొడుకును చూడగానే ముసిముసి నవ్వులు నవ్వుతూ, నేననుకుంటూనే ఉన్నాన్రా, మధ్యలో నువ్వు ఒకసారి రాకపోవని. పైకి చెప్పకపోయినా నీకు మాత్రం తండ్రివి కావాలనుండదా అంటుంటే, అసలు విషయం చెప్పమ్మా అన్నాడు అసహనంగా. విషయానికి ఇంకేం కావాలరా, ఉండు అంటూ గబగబా లోపలికి వెళ్లి పంచదార తీసుకొచ్చి అతని నోట్లో పోసి, లక్ష్మికి 3 నెలలు ఓ వారంలో నిండొచ్చునని చెప్పిందిరా అంది సంతోషంగా. ఆ మాట వింటూ కళ్ళు బైర్లు కమ్మినట్లయి గదిలోకి వెళ్లిపోయాడంక అక్కడ నిలవలేక. అతని తల గిర్రున తిరుగుతోంది. ఇంతవరకు అతను కూడగట్టుకుంటూ వచ్చిన నమ్మకం పూర్తిగా నాశనమై ఆ స్థానంలో కోపం, ఆగ్రహం, ఆవేశం అన్నీ ఉప్పెన్లా రాసాగాయి. ఛీ, ఎంత మాయిలాడి, ఎంత వంచకి! తనకెక్కడో రహస్యప్రియుని పెట్టుకుని అతనితో సుఖపడుతూ గర్భవతైన లక్ష్మిని మించిన విశ్వాసఘాతుకురాలు ఇంకెవరుంటారు? అందుకే 10 రోజులకొకసారి పుట్టింటికి పోవడంలో గల ఆంతర్యం. తను కనుక్కోలేకపోయిన వెర్రి వెంగళప్ప, చెమట, పిచ్చివెదవ. ఇలా తనని తనే తిట్టుకుంటూ భార్య చేసిన దౌర్భాగ్యపు పనికి పీక పిసికి చంపేయాలి అన్నంత ఆగ్రహంతో ఊగిపోతూ నిప్పుల మీద నడవసాగాడు ఆ గదిలో. ఇప్పుడేం చెయ్యాలి? లక్ష్మిని నిలేసి అడగడమా? అలా అడిగినందువల్ల ఫలితం ఎంతవరకు ఉంటుంది? తాను పక్క రహస్యప్రియుణ్ణి పెట్టుకుని శృంగారమంటే తనకి బొత్తిగా ఇష్టం లేనట్టు ఆనాడు ఎన్ని కబుర్లు చెప్పింది. ఒక్కొక్క మాట తలచుకుంటున్న కొద్దీ ఒళ్లంతా ఉడికిపోతోంది. మా కాళ్ళు నీళ్లు పోసుకుంది అంటూ అప్పటికప్పుడే చాలామందికి చెప్పొచ్చింది తల్లి. తండ్రి అప్పుడే మగవాడు పుట్టాలని గుడిలో అర్చన చేయించడానికి వెళ్ళాడు. వాళ్ల ఆనందం చూస్తుంటే వంశం కోసం వాళ్లెంత తపన పడుతున్నారో అర్థమవుతోంది. తన వల్ల కలగని బిడ్డకు తనెందుకు తండ్రి స్థానం అలంకరించాలి? అసలు ఇదెలా జరిగిందో ముందా దుర్మార్గురాల్ని అడిగి తెలుసుకోందే, తనకి చెలుస్తున్న మతి ఆగదు అనుకుంటూ లక్ష్మి పడుకున్న గదికేసి దారి తీశాడు. లక్ష్మి! ప్రళయకాల రుద్రుళ్లా విరుచుకుపడుతున్న డాక్టర్ సమీర్ని నిబ్బరంగా చూసింది లక్ష్మీకుమారి. తలుపు గడియవేసి దగ్గరకొచ్చాడు. ఆమె కళ్లల్లోకి అగ్నికణాలు కురిపిస్తున్నట్లుగా చూస్తూ, లక్ష్మి, నువ్వింత ద్రోహం చేస్తావని నేను ఏనాడు అనుకోలేదు అన్నాడు అసహ్యాన్నంతా మాటల్లోనే ధ్వనింపజేస్తూ. ద్రోహం? వెక్కిరింతగా అడిగి, ఏదన్నా మగవాడి చేస్తే అది తప్పు, ఆడది చేస్తే ద్రోహం, వంచినాకెందుకొస్తుందా? లక్ష్మి, తలతెక్కగా మాట్లాడకు. ఆడది మగవాడంటూ ఏదో తర్కానికి దిగకు విసురుగా అన్నాడు సమీర్. తర్కమా? తర్కం ఎందుకు కాదు? నేను ద్రోహం చేశానని మీరేదో అనగానే సరిపోలేదు. ద్రోహం కాదని ఇంకా సమర్థిస్తున్నావా? నాతి శృంగారం అంటే బొత్తిగా సరిపడందాన్లా ఎన్ని కబుర్లు చెప్పావు. ఏ పాటి ఆనందాలు పొందకుండానే గర్భవతి అయ్యావా? చెప్పు, ఎక్కనైనా ఆ ప్రియుడెవరో చెప్పు తీక్షణంగా అడిగాడు. చెబుతాను, ఎందుకు చెప్పను అని ఒకసారి చూసి చరచరా గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. ఆమె వస్తుందేమోనని 10 నిమిషాలు అక్కడే వెయిట్ చేసినా రాలేదు. ఇక రాదని గ్రహించి తిన్నగా తన గదిలోకి వెళ్ళిపోయి ఆసుపత్రికి రాను అని కాంపౌండర్కు ఫోన్ చేసి మరీ సీరియస్ కేసులేం లేవు గనక ఇంట్లోనే ఉండిపోయాడు. తల బద్దలైపోతుంది. అమృతాంజనం పట్టించి పడుకున్నాడు. అసలు రాత్రి నిద్రలేదేమో, వెంటనే నిద్ర పట్టేసింది. వేళ కాకపోయినా అలా పడుకున్న డాక్టర్ సమీర్ కుమార్కి మెలకు వచ్చేసరికి 12 అయింది. మెల్లగా గదిలోంచి బయటకొచ్చేసరికి తల్లి ఎదురై, ఏరా నిద్రపోయావు, భోజనానికి రా అంటూ పిలిచింది. కాళ్ళు చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చాడు. అప్పటికింకా లక్ష్మి రానేలేదు. కడుపులో ఆకలి మండిపోతుంటే కలుపుకొని తినసాగాడు. తన గారాబాల కోడల్ని 3 సార్లు పిలిచి చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి మరీ కూర్చోబెట్టింది జయసూర్య. ఓసి పిచ్చిపిల్ల, అంత సిగ్గైతే ఎలాగా? తిండి మానేస్తే నా మనవడు దర్భపుల్లలా ఉంటాడు అంటూ ఆప్యాయంగా కొసరి తినిపిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే మండిపోతోంది సమీర్కి. తల్లి అమాయకత్వానికి భార్య తడిగుడ్డతో గొంతు కోసినందుకు ఇటు మింగలేక కాకలేక సతమతమవుతున్నాడు సమీర్. గ్లాసు నిండా సేమియా పాయసం తెచ్చిపెట్టింది వంట మనిషి రాములమ్మ. అది చూడనట్లే చేయి కడుక్కుని గదిలోకి వెళ్ళిపోయాడు సమీర్. అయ్యో, పాయసం తాగరా అంటూ తన తల్లి అరుస్తున్నా, నాకు కడుపు నిండిపోయింది అంటూ తలుపు బెడాయించుకున్నాడు. అతను మంచం దగ్గరికి వచ్చేసరికి కాగితం మడత కనిపించింది. అది లక్ష్మీ రాసిపెట్టి ఉంటుందని వెంటనే గ్రహించి ఆత్రంగా విపదీశాడు. డాక్టర్ సమీర్ కుమార్ గారికి, నా నుంచి నా బిడ్డకు తండ్రి ఎవరో రాబట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కదూ. అతను నా మేనత్త కొడుకు.
చిన్నప్పటినుంచే మా ఇద్దరికీ పెళ్లి చేస్తామన్నారు. వయసు వస్తున్న కొద్దీ మా మధ్య ప్రణయం 3 పువ్వులు 6 కాయలుగా వరిదిల్లుతూ వచ్చింది. ఒకరినొకరు చూసుకొందే బతకలేని స్థితికొచ్చాం. ఒకరి కోసం ఒకరు అలమటిస్తున్నాం. మా ప్రేమ మా ఇంట్లో అందరికీ తెలుసు. మీ సంబంధం వచ్చే వరకు అతనితో నా పెళ్లి జరిపించాలనే మావాళ్లు అనుకున్నారు. కానీ ఇంతలో ఉప్పినొచ్చినట్లు మీ సంబంధం వచ్చింది. డాక్టరు, ఆస్తిపరుడు, ఏకైక సంతానం, కట్నం ఆశించడం లేదు అన్న పాయింట్లన్నీ మా వాళ్లకి మధుర మంగళ నాదంలా వినిపించాయి, కనిపించాయి. దాంతో మధ్యతరగతి సంతానమైన మా బావ మట్టికొట్టుకుపోయాడు. మీతో వివాహానికి మా వాళ్లంతా ఎగిరి గంతులు వేయసాగారు. పెద్దవాళ్లకి కావలసింది పిల్లల హృదయం కాదు, ఆస్తి, చదువు, డబ్బు, కులం, గోత్రం ఇవన్నీ బాగా కనిపిస్తే, ముఖ్యంగా కట్నం కోరకుండా వస్తే వాళ్ళకింక కావలసిందేముంది? కానీ ఇవన్నీ ప్రేమికులకు అవసరం లేదు. వాళ్ళకి కావలసింది హృదయం, అనురాగం. ఆ రెండూ ఉంటే ఏమీ అక్కర్లేదంటారు. ఆ రెండూ తప్ప అన్నీ కావాలంటారు పెద్దవాళ్లు. దాంతో పెద్దలకి పిల్లలకి మధ్య ఘర్షణ తప్పదు. ఈ పోరాటంలో సామాన్యంగా పెద్దవాళ్లే గెలుస్తుంటారు. నాలా పిరికివాళ్లు మనసు తాత్కాలికంగా నొక్కిపెట్టి బలిపశువుల పెళ్లిపేట్ల మీద కూర్చుంటారు. పెంకివారైతే ఆత్మహత్య చేసుకుని పెళ్లిపేట్ల మీదకు బదులు శ్మశాన వాటికకు తరలిపోతుంటారు. అలా చావలేక నేను మీ భార్యగా సంఘం చేత ఓ ముద్ర వేయించుకుని మీ ఇంట కాలు పెట్టినా నా మనసు నా బావ చుట్టూ తిరుగుతూనే ఉంది. ప్రేమే కాక మా మధ్య శారీరక సంబంధం కూడా ఏనాటినుంచో ఉంది. మీరు నా ఒంటిపైన చెయ్యి వేస్తే నా మీద పరాయి వ్యక్తి చెయ్యి వేస్తున్నాడనే జలధరింపు తప్ప అందులో ఆనందం కనిపించేది కాదు. మా బావ సొత్తుని మీరు అనుభవిస్తున్నారన్న అలజడితో మిమ్మల్ని దూరంగా ఉంచడం కోసం సెక్స్ పట్ల నాకిష్టం లేని దానిలా ప్రవర్తించాను. మీరు నేను దూరంగానే ముసులుతున్నాం. ఆ సంగతి కూడా నాకు తెలుసు. మా బావ కొండపల్లి బొమ్మలమ్మే షాపులో సేల్స్ మ్యాన్. ఆ ఊళ్ళోనే ఉంటాడు కనుక నేనతన్ని చూడడం కోసమే మా ఊరు అడపాతడపా వెళ్లడం, అతనితో రాత్రుళ్ళు గడపడం అలవాటైంది. నేను పసుపు తాడుకు కళంకం తెచ్చానని మీరనుకున్నా సరేగాని మా బావే దైవంగా అతన్ని సుఖపెట్టడమే నా జీవిత ధ్యేయంగా పెట్టుకున్న నాకు మాత్రం అతనికి చెందవలసిన దాన్ని మీరు పొందజూస్తున్నారన్న యావగింపే ఉండేది. మా అమ్మకి సంగతి తెలుసు. చాలాసార్లు మందలించింది. కానీ నాకు వాళ్లంటే బొత్తిగా ఖాతరలేదు. నా ప్రేమని, నా ఆశల్ని భగ్నం చేసిన వారంటే లక్ష్యం లేక మరింత మొండిగా ప్రవర్తించడానికి అలవాటు పడ్డాను. పొరుగుకు దడిసే పిరికివాళ్లున్నంతకాలం నాకేమీ భయం లేదు, నా ప్రణయానికి భయం లేదు. అయితే మా అనురాగ చిహ్నం నా కడుపున పడ్డంతో మీ చేత దోషిని అనిపించుకోవాల్సి వచ్చింది. నిజానికి ద్రోహం చేసింది మా వాళ్లు. అలాంటి మోసం చేయడం ఇష్టం లేక మా బావ పట్ల విశ్వాసంగా ప్రవర్తించడం కోసం మీకు శారీరక ఆనందాలను ఇవ్వడం కూడా మానేశాను. ఇప్పుడు మీ నిర్ణయం ఎలా ఉన్నా నాకేమీ నష్టం లేదు. నేను వెళ్లిపోయినా బావ దగ్గరే ఉంటాను. అక్కడే అతని బిడ్డను కంటాను. దయచేసి మీ వాళ్లతో చెప్పండి, మనం విడిపోదాం. నాక మీరేమీ భరణం కూడా ఇవ్వద్దు. అతనికొచ్చే డబ్బుతోనే గంజి తాగైనా బ్రతుకుతాం. నాక భోగభాగ్యాలపైన ఆసక్తి ఏనాడూ లేదు. భర్త పెళ్లికి ముందు ఆ తర్వాత కూడా ఎందరినీ అనుభవించినా ఏం చేసినా ఎవరూ పట్టించుకోరు. అదే భార్య అయితే ఇనుప కచ్చడాల్లో బిగించేస్తారు. కారణం ఈ మాతృత్వం అనే గుదిబండ ఆడదానికి ఉండడం చేత. బిడ్డను కనాల్సిన కర్మం ఆమె నుదుటను ఉండడం చేత ఏ పొరపాటు జరిగినా గుప్పుమనిపిస్తుంది. అదే మగాడైతే ఎన్ని పనులు చేసినా గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతుంటాయి. అందుకే నేను మీ ముందు దోషినయ్యాను. అయినా నాకేం పర్వాలేదు. నా సంతానం నాకు తీపే. మీరు ఎలా విడిపోదామంటే అలాగే విడిపోవడానికి సిద్ధంగా ఉన్న లక్ష్మి. ఆ ఉత్తరం చదివేసరికి అతని తల గిరగిరా తిరిగిపోయింది. ఇంత ధీమాగా రాసింది ఉత్తరం. మనసులో ముందు అతనికి ఆశ్చర్యమే వేసింది. మరోసారి చదివేసరికి అతని మెదడు పనిచేయడం ప్రారంభించింది. ఆలోచనలు చుట్టుముట్టాయి. ఆవేశమంతా చొప్పున చల్లారినట్లయింది. లక్ష్మిని ఏదో ఏదో చెయ్యాలనుకున్న అతనికి క్రమంగా తన చదువు, తన వృత్తి, తన ఉద్యోగం అన్నీ కళ్ల ముందు వలయాల్లా తిరగసాగాయి. ప్రాణాలను నిలబెట్టే తన వృత్తిని స్ఫురణకు తెచ్చుకోగానే కోపం కరిగిపోయి శాంతం అలుముకుంది. ఆ శాంత చిత్తంతోనే ఆలోచించసాగాడు. ఇందులో లక్ష్మి తప్పు ఎంతవరకు ఉంది? చిన్నతనం నుంచి ఆమె తన బావ సొత్తుగానే పరిగణించుకుంటూ అతన్ని ఆరాధించడంలో అసహజమేమీ లేదు. అయితే తనను చూసి మోజుపడి ముర్రో అంటున్నా తనకు కట్టబెట్టిన ఆమె తల్లిదండ్రులను అనాలి అనుకున్నాడు మంటగా. మరో నిమిషంలో ఆ భావము కొట్టుకుపోయింది. గట్టిగా ఆలోచిస్తే తల్లిదండ్రులకు బిడ్డలు సుఖపడాలని, ఐశ్వర్యవంతమైన జీవితం గడపాలని కాంక్షిస్తుంటారు.
వారికి పిల్లల మీద గల అతి వ్యామోహమే పిల్లల మనసుల మీద దెబ్బతీస్తుంటుంది. ఏమిటో అంతా గందరగోళంగా తయారైంది. ఇప్పుడు మనవడు అంటూ సంబరపడే తల్లిదండ్రులకు భార్యను గురించి ఏం చెప్పాలి? కోర్టు ద్వారా విడాకులు తీసుకుంటే ముందు అందరికీ చులకనే. కాకపోయినా ఆ తర్వాత ఆమె వాళ్ల బావ దగ్గరకు వెళ్ళిపోతే పలానా వాడి భార్య లేచిపోయింది అంటారు. ఆ విధంగా కూడా పొరుగుకి దెబ్బే. అలా అనుకుంటే తన వల్ల పుట్టని బిడ్డకు తను ఎందుకు తండ్రి అనిపించుకోవాలి? అంత హీనమైన బ్రతుకు ఎవడు బ్రతుకుతాడు? అలా అని వీధికెక్కితే తన చదువు హోదా ఏమవుతాయి? ఇంతకీ లక్ష్మిపై చర్య తీసుకోవడమా మానడమా? ఒక విధంగా చూస్తే లక్ష్మి చాలా పవిత్ర ప్రేమికురాల్లా కనిపిస్తోంది. ఆ రోజంతా అమృత మదనం జరిపాడు డాక్టర్ సమీర్ కుమార్. చివరికి ఈ గరళాన్ని తన గుండెల్లో దాచుకుని అందరికీ అమృతం పంచడమే మంచిదనుకున్నాడు. ఆమెను భారీగా కాక పేషెంట్ అనుకుని గౌరవిస్తే సరిపోతుంది అనుకున్నాడు. అదే చెప్పాడు. లక్ష్మి, మనసివ్వడం పుచ్చుకోవడం నేరం కాదు. అన్ని అంతస్తుల్ని సరిచూసుకుని మనసు ప్రేమించదు. అది ఎవరిపై ఎలా వర్షం కురిపిస్తుందో ఎవరికీ తెలీదు. ఆ వర్షంలో తడిసి ముద్దయ్యేవారికే తప్ప ఇతరులకు అంతుపాటిని దివ్యానుభూతి కూడా. ఇన్నాళ్ళు అమ్మ కోసం నాన్న కోసం మనం భార్యాభర్తల్లా మసులుకుంటున్నాం. వారికి నేను కాక మరో కొడుకు ఉండుంటే నేను నిర్భయంగా నీకు విడాకులిచ్చేవాణ్ణి. ఇప్పుడలా రచకెక్కలేను. ఎక్కి వారి ఆనందాన్ని పాడు చేయలేను. అందుచేత నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. నువ్వు వెనక ఎలా ఈ ఇంట్లో ఉన్నావో అలాగే ఉండు. నా వారిలో ఆనందం అలాగే తాండవమాణి. నిజం నీకు నాకు మధ్య ఉండిపోని. సలక్షణంగా పురుడు పోసుకో. నా తల్లిదండ్రులు జీవించి ఉన్నంతవరకు మనం ఇలాగే ఉందాం. వారు దాటిపోయిన మరుక్షణంలో నీకు నాకు విడాకులు తప్పవు. మగవాడు చేస్తే రైటు, ఆడది చేస్తే తప్ప అని నువ్వు లా పాయింట్ తీయకు. ప్రకృతి ధర్మాలను నువ్వు నేను కాదనలేం కదా. నేను తప్పుదారిలో పోతుంటే పోనీ నువ్వీ మాట అడిగితే హర్షిస్తాను. కానీ నీకు నేనేం ద్రోహం చేయలేదే. అంచేత మనిద్దరి కేసులో ఆ మాట రాదు. తప్పన్నాక ఎవరు చేసినా తప్పే. కానీ ఎక్కువ భాగం స్త్రీకే ఆపాదిస్తుంది లోకం. అది సంఘంలోని ఓ విలక్షణం. తన భార్య శీలవతైతే సంతానంలో అపోహలుండవు. తన అన్న పదంతో మాత్రమే అన్ని బాధ్యతలు నెత్తిన పెట్టుకోగలిగే స్వార్థపరమైన పురుష భావనే భార్యని బందీని చేస్తుంది. ఇక ఇవన్నీ మనం వాదించుకోవద్దు. మా వాళ్లు బతుకున్నంతవరకు నీ బిడ్డకి లోకం దృష్టిలో తండ్రిగా నేనే ఉంటాను. ఇలా అంటున్నానని నన్ను అసమర్థుడి కింద భావిస్తే నీది అపోహ మాత్రమే. మా నాన్నగారు బ్లడ్ ప్రెషర్ మనిషి. మా అమ్మకి గుండె బలహీనత ఉంది. వాళ్ల దృష్ట్యా ఏ కల్లోలాలు సంఘటిల్లకూడదనే డాక్టర్గా మాత్రమే నేను ఈ నిర్ణయానికి వచ్చింది. అర్థం చేసుకో. వారు పోయిన మరుక్షణం మనం విడిపోయి తీరాలి. సమీర్ కుమార్ చెప్పిందంతా బాగా ఆకలింపు చేసుకుంది లక్ష్మి. ఏమనుకుందో అన్నింటికీ తల ఊపింది. నెలలు నిండుతున్న కోడల్ని అపురూపంగా చూసుకుంటూ అన్ని వేడుకలు జరిపిస్తున్న తల్లిదండ్రుల్ని చూస్తుంటే ఒక పక్క జాలి, ఒక పక్క బాధ రెండూ కలగసాగాయి. 7వ నెలకే పురిటికి పుట్టింటికెళ్ళిపోయింది లక్ష్మి. కోడలు ఎలా ఉందోనని 10 రోజులకొకసారి తన తల్లే చూసొస్తుండేది. తను మాత్రం ఒకసారి వెళ్ళాడు. లేడీ డాక్టర్ దగ్గర చెక్ చేయించుకుని మందులు తీసుకుని లక్ష్మి వెంటనే వెళ్ళిపోతుండేది. బెజవాడ వచ్చినప్పుడల్లా ఆసుపత్రికి విధిగా తల్లి వెళ్లి తీరేది. ఆఖరికి విజయవాడ నర్సింగ్ హోంలోనే బిడ్డను కంది లక్ష్మి. తన తల్లిదండ్రులు కోరినట్లే మగబిడ్డే పుట్టాడు. కాని పుడుతూనే అవకరం కూడా వెంటబెట్టుకుని మరీ పుట్టాడు. కుంటిబిడ్డను చూసి లక్ష్మి ఎంత కుమిలిపోయిందో కాని తన తల్లి మట్టుకు గుండెలు బాదుకుని ఏడ్చింది. ఈ దౌర్భాగ్యం ఎక్కడినుంచి వచ్చిందిరా అంటూ. తను నిర్లిప్తంగా ఊరుకోవడం తప్ప మరేమీ మాట్లాడలేకపోయాడు. ఏది జరిగినా మన మేలుకే అన్నట్టు బారసాల అంటూ ఆర్భాటం చేయబోయిన తల్లిదండ్రుల్ని ఎందుకమ్మా, వాడసలే అవకరంగా పుట్టాడు, ముందు బతికి బట్టకట్ని అన్నాడు. అతని మాటల్లో నిజం ఉందని వాళ్లు గ్రహించినట్లున్నారు. అసంతృప్తిగానే ఆగిపోయారు. 3వ నెల వచ్చే వరకు పుట్టింట్లో ఉండొచ్చింది లక్ష్మి. పిల్లాడు బాగా ఒళ్ళు చేశాడు. ఒళ్ళు చేసేసరికి కుంటితనం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. వాడికి ఉయ్యాల వగేరాలన్నీ దేనికి లోటు లేకుండా అమర్చాడు తన తండ్రి. తను అన్నీ చూసి భరించడం నేర్చుకున్నాడు. అంటే ఎక్కువ భాగం ఆసుపత్రిలోనే గడిపేవాడు. ఆ రోజు తనకి బాగా గుర్తు. తల్లి తండ్రి సినిమాకి వెళ్లారు. ఆ సంగతి తనకే తెలియక మామూలు 8:30కి ఇంటికొచ్చాడు. రాములమ్మ భోజనం వడ్డించింది. తిని తన గదిలోకి వెళ్ళిపోతుంటే ఏమండి అన్న పిలుపు వినిపించింది. పిల్లాణ్ణి ఎత్తుకునింది లక్ష్మి. ఏంటి అన్నట్లు చూశాడు. మీరు నా ప్రవర్తనకి బాధపడుతున్నారా? లక్ష్మి అడిగిన ప్రశ్నకి మనసులోనే ఆశ్చర్యపడ్డాడు సమీర్.
బాధపడ్డం అన్న మాటే మరిచిపోయాను అన్నాడు నవ్వుతూ. లక్ష్మి ఒక్క క్షణం అతని కళ్ళలోకి చూసింది. ఏమైనా నాది తప్పేనేమో. మనసును సరిపెట్టుకుని మీ జీవితాన్ని సుఖవంతం చేయలేక మీ జీవితంతో చెలగాటమాడినట్లే ప్రవర్తిస్తున్నాను. నాలా ఏ వివాహిత స్త్రీ ప్రవర్తించదు. అందుకే భగవంతుడు నాకీ కుంటిబిడ్డ రూపంలో శిక్ష విధించాడు అంది గద్గద స్వరంతో. పిచ్చి లక్ష్మి, ఇవన్నీ నీ సెంటిమెంట్లు మాత్రమే. నీ ప్రవర్తనకి బిడ్డకి సంబంధమేమిటి? తప్పని ఎత్తి చూపడానికి, ఒప్పులు చెప్పడానికి నీకు నీ మనసుకి మించింది ఏముంది? ముందు నుంచి నువ్వు నీ మనసుకే ప్రాధాన్యతనిస్తున్నావు గాని పరిస్థితులకు కాదు అంటూ యువతలకొచ్చేశాడు. ఆ తర్వాత పుట్టింటికి వెళ్ళొచ్చాక బాబుని వసంత్ అని పిలవడం ప్రారంభించింది. బహుశా బాబు తెర వెనకనున్న తండ్రి అభిష్టం అదై ఉంటుంది. వసంత్ కంటే మరేదో పేరు పెట్టాలనుకున్న తల్లిదండ్రులు వసంత్ ఏం బాగుంది, మన ఇలవేలుపు ఆంజనేయస్వామి ఆయన పేరుగా అనిల్ కుమారనో పవన్ కుమారనో పెడదాం అంటూ గొడవ మొదలుపెట్టారు. లక్ష్మి విననట్లు ఊరుకుంది. అబ్బాయ్ నువ్వేనా చెప్పరా అంటూ అందుకుంది. చివరికి తనకి విసుగు పుట్టి, పోనీ పెద్దదానివి, నువ్వు సర్దుకోరాదా, దానిష్టం వచ్చిన పేరు అది పెట్టుకుంది, మధ్య మనగోలేమిటి అని కాస్త గట్టిగానే అన్నాడు. ఆ మాటతో చాలా కోపం వచ్చేసింది జయసూర్యకి. పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నాడు అంటూ రుసరుసలాడింది. కొడుకును కనేసరికి కోడలి ఆధిపత్యం ఎక్కువైపోయింది అనుకున్నాడు ప్రసాదరావు ఇంట్లో తలెత్తుతున్న ఘర్షణలు చూసి. ఆ రోజు మొదలు ఇంట్లో కాస్త దుమారం దేనికోదానికి రేగుతుండేది. పెద్దది గనుక పిల్లవాడి విషయంలో ఏవో సలహాలివ్వడం చేయబోయేది జయసూర్య. అవన్నీ లక్ష్మికి గిట్టేవి కాదు. నా పిల్లాణ్ణి నాకు నచ్చినట్టు పెంచుకుంటాను, మధ్య ఈవిడి సలహా ఏమిటి? దాంతో అంతవరకు ఆంధ్రలాంటి ఇల్లు కాదు తనిల్లు. అత్తాకోడళ్ల వైషమ్యాలు తనింట్లో రావు అనుకున్నందుకు, రాకుండా ఉండాలి అనుకున్నందుకు అవే తలెత్తేసరికి మనసు కలత చెందింది. ఎవరికి చెప్పాలో, ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియక ఆసుపత్రే శరణ్యంగా అక్కడే ఉండసాగాడు ఎక్కువ భాగం. లక్ష్మి వెనకట్ల పుట్టింటికి పరిగెత్తడానికి తల్లి అభ్యంతరపరుస్తున్నట్లు ఆ తర్వాతగాని తెలియలేదు. నేను మా వాళ్ళింటికి వెళుతున్నాను, ఇంకెక్కడికి రాదలుచుకోలేదు అంటూ తెగేసి చెప్పింది ఒకనాడు భోజనాల దగ్గర. బిడ్డ తల్లివైనా ఇంకా చిన్నపిల్లల అస్తమానం పుట్టింటికి పరిగెత్తడమేనా అంటూ తల్లి గయ్యమంది. ఇంకిక్కడికి వస్తే కదా మళ్ళీ వెళ్లడం అనేది, నేను ఇంట్లో ఉండను, కాపురం చేయను అని ఆ రాత్రికి రాత్రే బట్టలు సర్దుకుని తెల్లవారేసరికి ఎవరిని చెప్పినా వినక కావాలంటే కోర్టుకు వెళ్ళండి అని ఖండితంగా చెప్పి మరీ వెళ్లిపోయింది లక్ష్మీకుమారి. లక్ష్మి మాటలు విని ఆమె వెళ్లిపోయాక చాలాసేపు తల్లి ఏడుస్తూ కూర్చుంది. తల్లిని ఓదార్చడం చేతకాక ఆసుపత్రికి వెళ్లిపోయాడు సమీర్ కుమార్. కాలచక్రంలో మరో 6 నెలలు గడిచిపోయాయి. బాబుకి ఏడాది దాటిపోయింది. బాబుకి పుట్టినరోజు పండుగ జరుపుదాంరా అని తల్లి ఉత్తరం రాసింది లక్ష్మికి. కాని లక్ష్మి రాలేదు. దాంతో తన తల్లి అహం బాగా దెబ్బతింది. తానేం రాచి రంపాన పెట్టానా? పెద్దదాన్ని, ఏది చెప్పినా వాళ్ల మంచి కోసమే కదూ, ఆ మాత్రం గ్రహింపు లేక నేను రమ్మని రాసినా బెగదీసుకుంది అంటూ అందరికీ చెప్పుకుని బాధపడిందావిడ. ఒరేయ్, దానికంత అహంకారం ఉంటే మనకేం తక్కువరా, పిల్లాన్ని తీసుకురా, విడాకులు కావాలందిగా, కోర్టులో దావవేయ్ అంటూ తన దగ్గర మండిపడింది. పిచ్చమ్మ, ఆ పిల్లాడు మనవాడు కాదని ఎలా చెప్పడం? ఇప్పుడేది చెప్పినా అగ్నిలో ఆజ్యం పోసినట్లు ఉంటుంది. ఇంట్లో ఇలా ఉంటే లోకుల సానుభూతి ఇక లక్ష్మికే దక్కుతుంది. పాపం, ఆ పిల్లంటే గిట్టక తన కొడుకు కాదని అభాండం వేస్తున్నాడు అని తననే అంటారని భయపడి మౌనం వహించాడు. తండ్రి కూడా ఆ మాటే అన్నాడు. వాడు మన వంశాంకురం, వాణ్ణి తీసుకురా, అదెలా ఏడిస్తే మనకేం, కావాలనుకుంటే వస్తుంది, లేకపోతే లేదు అని. ఎందుకు నాన్న లేనిపోని గొడవలు? తల్లిని బిడ్డని వేరుచేసి మనం పాపం మూటగట్టుకోవడం దేనికి? కాని ఎన్నాళ్ళుంటుంది? ఏదో ఒకనాడు బుద్ధి తెచ్చుకుని రాకపోదు, ఆనాడు అన్నీ అడుగుదాంలే అంటూ చాలాసేపు నచ్చచెప్పాడు. ఏమనుకున్నారో తన తల్లి తండ్రి మౌనం వహించారు. అక్కడికి అదే 10,000 అనుకున్నాడు తను. అయితే ఏది అనుకున్నది అనుకున్నట్టు ఏనాడూ జరగదు. ఎంతో కష్టం మీద తనలోని బడబాగ్నిని జాగ్రత్తగా దాచుకున్నా, తనని ఎంతో గారాబంగా చూసిన తల్లిదండ్రుల మనసు కష్టపెట్టకుండా ఉండడం కోసం అన్నీ దిగమింగుకున్నా విధి ఏదో ఆట ఆడక తప్పదు. తన బావపై గల ప్రేమతో ఎన్నో నిందల్ని, ఎన్నో మాటల్ని భరించి ఏటికి ఎదురీదుకుంటూ, కాదు సంసారానికి, వైవాహిక జీవితానికి ఎదురీదుకుంటూ వచ్చిన లక్ష్మి ఒకనాటి ఉదయాన చనిపోయిందంటూ వచ్చిన టెలిగ్రామ్ అందర్నీ నిర్వీర్యం చేసింది. లక్ష్మి పోవడమేమిటి అనుకుంటూ ఏమైంది అర్థం కాక అంతా కారులో కొండపల్లి బయలుదేరారు. వీధి అరుగుమీదే దర్శనమిచ్చింది లక్ష్మి మృత శరీరం.
పక్కనే కూర్చుని రోదిస్తోంది ఆమె తల్లి. కాస్త దూరంలో కర్చీఫ్తో కళ్ళొద్దుకుంటున్న 30-32 యువకుని చూస్తూనే లక్ష్మీబావ అతనే అయి ఉంటాడని వెంటనే గ్రహించాడు సమీర్. బాబు వసంత్ లోపల నిద్రపోతున్నాడు. ఎలా పోయింది? ఏం సుస్థి లేదుగా అని అడిగాడు సమీర్. ఏ జబ్బు లేదు బాబు, రాత్రి గుండెల్లో నొప్పిగా ఉంది అంది. కాస్త పేరు నెయ్యి తెచ్చి రాశాను, కాసేపటికి తగ్గిపోయిందంది. అన్నం వద్దంటే మజ్జిగ తాగమన్నాను, కాదు కాఫీ కావాలంది. నా మేనలుడు వెళ్ళి హోటల్ నుంచి కాఫీ తెచ్చిచ్చాడు, అది తాగింది. చీకట్లో ఎక్కడికి వెళ్లొద్దు, ఇక్కడే ఉండు అని వాడికి చెప్పింది. ఓ రాత్రివేళ పోయిందనుకుంటా, తెల్లారి నేను లేచి చూశాను అంటూ చెప్పుకుపోతుంటే అట్టే చూస్తుండిపోయాడు సమీర్. ఇంకా ఏమనుకుంటాం, ఏం విచారిస్తే ఏం లాభం, పోయిన ప్రాణం తిరిగి రాదు, జరగవలసినవన్నీ చూడండి అన్నారు ఇరుగు పొరుగు వాళ్ళు అక్కడ గుమిగుడి. పల్లెటూరు, పట్టింపులు కూడా బాగా ఉన్న వాడకట్టులా ఉన్నది. పాపం ఎవరూ కాఫీ నీళ్లైనా తాగినట్టు కనిపించలేదు, అంతా అక్కడే ఉన్నారు. ఇవన్నీ గ్రహించి వెంటనే ఆమె అంతిమయాత్రకి సన్నాహాలు ప్రారంభించారు. మరో గంటలో అన్ని బంధాలను తెంచుకుని వెళ్లిపోయిన ఆమె తనువు కూడా శ్మశాన వాటికలో కాలిపోసాగింది. ఎందుకొచ్చిన జీవితాలివి, ఎవరు ఎన్నాళ్లుంటారో తెలియకపోయినా, ఏదీ తన చేతిలో లేకపోయినా అంతా తనదేననే అహంతో జీవించబోతారు. అంత మమకారం తన బావపై నిలుపుకుని లోకాన్ని సంఘాన్ని కూడా లెక్కచేయక అందర్నీ ధిక్కరిస్తూ బావకి బిడ్డను కూడా కన్న లక్ష్మి ఏం సాధించింది? చివరకు ఏమీ లేకుండానే 3 నాళ్ల ముచ్చటగానే రాలిపోయింది. లక్ష్మిని చూసిన సమీర్కి విపరీతమైన జాలి కలిగింది. ఆమె చేసిన పనులు ఎవరూ మెచ్చకపోవచ్చు, కానీ ఆమె హృదయంలోని సంఘర్షణ ఎవరు అర్థం చేసుకోగలరు? మనసుకి మనిషికి మనుగడకు మధ్య నలిగి తనువు చాలించుకుంది. ఆడదాని గుండెలోతు సృష్టించిన బ్రహ్మకు కూడా అర్థం కాదు. అలాగే ప్రేమపూరితమైన ఆమె హృదయం కూడా. ఎవరికి వారు ఆడదాన్ని శాసించాలని చూడడమే తప్ప ఆమె పువ్వులాంటి మనసుని అర్థం చేసుకునేవారేరి? అలా అర్థమై ఉంటే ఆమె జీవితం బాహాటంగా ఆమె ఆరాధకునితో హాయిగా ముడిపడి కష్టాలనైనా చిరునవ్వుతో సహించి ఉత్తమ ఇల్లాలుగా పేరు పొందుండేది. అటు దొంగచాటు వ్యవహారాలు నడిపేదానిగా సంఘం నుంచి గుసగుసలు ఎదుర్కోవలసిన అవసరం ఉండేది కాదు. బహుశా ఇవన్నీ ఆమె మనసులో రంపపుకోత సృష్టించుంటాయి. అవేవో దిగుళ్లు పెట్టుకోకపోతే అంత అర్ధాంతరంగా ఆమె ఎందుకు మరణిస్తుంది? అన్నీ అవనే అయ్యాయి. మా పిల్లాన్ని తీసుకుని మేము వెళ్ళిపోతాం అంది సమీర్ తల్లి. ఆ మాట అక్కడే ఉండి విన్నాడు లక్ష్మీబావ రఘునాథ్. మరో పావుగంట అయ్యాక మీరలా వస్తారా, కొంచెం మాట్లాడాలి అని అడిగాడు సమీర్ని. అలాగే అన్నట్టు తలూపి అతన్ని అనుసరించాడు సమీర్. ఇద్దరూ కొండ వరకు వచ్చారు. కాస్త దూరం ఎక్కి ఓ పక్కగా కూర్చున్నారు. మీకు లక్ష్మంతా చెప్పింది కదూ అని అడిగాడు రఘునాథ్. సమీర్ తల ఊపాడు. ఆ బిడ్డ కూడా నావాడేనని కూడా తెలుసు అందుకొని జవాబిచ్చాడు సమీర్ కుమార్. ఇంత జరిగాక ఇంక వాడు కూడా నాకు దూరం అయితే నేను భరించలేను. కలో గంజో పోసి పెంచుకుంటాను, బావునిక్కడే ఉన్నయండి అన్నాడు రఘునాథ్ కళ్ళు ఒత్తుకుంటూ. చూడండి మిస్టర్ రఘు, మీకొక్క విషయం చెబుతాను, కోపం తెచ్చుకోరు కదా? కోపం దేనికండి, మీరేది చెప్పినా వింటాను అన్నాడు రఘు. మీరు లక్ష్మిని గాఢంగా ప్రేమించానన్నారు, ఆమెతో శారీరక సంబంధము పెట్టుకున్నారు. అలాంటి స్థితిలో ఆమెను నాకిచ్చి చేస్తుంటే మీరు చూస్తూ ఎలా ఊరుకున్నారు? అందర్నీ ప్రతిఘటించి ఆమెను పెళ్లి చేసుకునుంటే ఎంత బాగుండేది? సూటిగా అడిగాడు సమీర్. నాకంత ధైర్యం లేకపోయింది. పైగా ఆమెకి గొప్ప సంబంధం వచ్చింది, బాగా సుఖపడుతుంది, నన్ను మరిచిపోక ఏం చేస్తుందిలే అని అనుకున్నాను. దోషిలా తల వంచుకుని అంటున్న రఘుని చూసి మనసులోనే ఏహ్యపడ్డాడు సమీర్. అదిగో అక్కడే వచ్చేది. ప్రేమించేటప్పుడు, రహస్య సంబంధాలు పెట్టుకునేటప్పుడు ఉండే ధైర్యం అందర్నీ ఎదిరించి అర్ధాంగిగా స్వీకరించడంలో ఉండదు మనకి. అందుకే మననంతా విమర్శిస్తున్నారు. పైగా ఆడదాని ప్రేమని గుర్తించడం చేతగాక ఎక్కడొక్కడ సర్దుకుని బతకేం చేస్తుందిలే అన్న నిరసన భావం కూడా నరనరాల్లో జీర్ణించుకుపోయి చాలా తేలిగ్గా కొట్టిపారేస్తాం గాని ప్రతి స్త్రీ భోగభాగ్యాల్ని కోరుతుందా? వాటికే దాసోహం అంటుందా? అసలు నన్నడిగితే ఆడవాళ్లకున్నన్ని సెంటిమెంట్లు ఎవరికున్నాయి? చాలా డెలికేట్ మనుషులు. అందుకే లక్ష్మి రాజీ పడలేక, లోకుల మాటలు భరించలేక సగం ప్రాణం తీసుకునుంటుందని నా అభిప్రాయం. ఇవన్నీ తెలియక నేను లక్ష్మిని పెళ్లాడాను. ఆమెకి మీపై ఎంత అనురాగం లేకపోతే నన్ను మీద చేయి వేయనీయకుండా జాగ్రత్త పడాలనుకుంటుందో చెప్పండి. మా అమ్మా నాన్నలకి నేనొక్కడనే కొడుకుని. నన్ను వాళ్లు పువ్వుల్లో పెట్టి అతి గారాబంగా పెంచారు. ఏరుకోరి లక్ష్మినిచ్చి చేశారు. అలాంటి పుణ్యదంపతుల గుండెల్లో
నా భార్య కంటోంది నా బిడ్డను కాదు అని చెప్పి ఎలా చిచ్చు పెట్టమంటారు? లక్ష్మిని ఎందుకో హీనపరచడం కూడా నాకు మనస్కరించలేదు. అందుకే నిశ్శబ్దంగా ఆ శిశువుకు తండ్రిగా నేనే నిలబడ్డాను. అయితే విధి లక్ష్మిని లాక్కుపోయింది. పోయిన ఆమెని నిందితురాల్ని చేసి ఇప్పుడు ఆ బిడ్డ మీవాడని చెప్పి లక్ష్మి పేరుని నా వాళ్లలో ఎందుకు అగౌరపరచాలి? మీకు తెలుసో లేదో, లక్ష్మికి నేనొక మాట చెప్పాను. నా తల్లిదండ్రులు జీవించున్నంతకాలం ఈ ఇంటి కోడలుగా నువ్వు, ఆ ఇంటి బిడ్డగా నీ బిడ్డ చలామణిగాక తప్పదని. వారు నిశ్చింతగా పోయిన మరుక్షణంలో నీ దారి నీది, నా దారి నాది అని. ఇప్పటికీ అదే మాట చెబుతున్నాను. వాళ్ళున్నన్నాళ్ళు వసంత అక్కడ ఉండక తప్పదు. వారి ఈ లోకం నుంచి దాటిపోయాక మీ వాణ్ణి మీకే నేను అప్పగిస్తాను. మీరు పేదవారు, ఆ సంగతి నాకు తెలుసు. వాడికో 10,000 ఇస్తాను. ఇన్నాళ్ళు మా వంశోద్ధారకుడుగా పేరు పడినందుకు. అంచేత గప్చిప్గా ఊరుకోండి. మీకంత చూడాలనుంటే వచ్చి చూసి వెళ్ళండి అని చెబుతూ ఆగాడు సమీర్. అతను చెప్పిందంతా శ్రద్ధగా విన్న రఘు, మీరన్నమాట బాగానే ఉంది. అప్పుడప్పుడు మా అత్తయ్యని పంపుతాను, మా ఇంటికి పంపిస్తూ ఉండండి అన్నాడు దీనంగా. అలాగే, ప్రేమించడం ఒక్కటే మనిషికి సరిపోదు. ఆ ప్రేమని ధైర్యంగా వెలుబుచ్చే మగతనం కూడా ఉండాలి. ఆడపిల్లని అన్యాయం చేయకుండా ఉండాలి అంటూ భుజం తట్టి ఇంటికొచ్చాడు సమీర్. లక్ష్మి తల్లికి ఆ బిడ్డ ఎవరి బిడ్డో తెలిసినట్లే ఉంది. అందుకే రహస్యంగా, బాబూ, దాని తప్పులన్నీ నువ్వు గుండెల్లో దాచుకున్నావు. నీ రుణం నేను తీర్చుకోలేను అంటూ బౌరుమంటుంటే చివరికి జాలిగుండెగల సమీర్ ఆవిడ్ని చూసి కూడా బాధపడ్డాడు. పాపం, ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? తన కూతురు ఆందలమెక్కాలని ఆశించింది. చివరికి వికృతంగానే మారిపోయాయి పరిస్థితులన్నీ అనుకున్నాడు ఆవేదనగా. పిల్లాన్ని తీసుకుని ఇంటికొచ్చారా తల్లి తండ్రి. ఒక విధంగా కోడలి మరణం జయసూర్యుని మళ్లీ మంచం పట్టించిందనే చెప్పచ్చు. అసలే ఆవిడ ఆరోగ్యం అంతంత మాత్రం. కొడుకు ఒంటరివాడయ్యాడే, పుట్టిన ఒక్కడు కుంటిపిల్లాడయ్యాడే అని ఆమె కూడా బాధపడిన రోజు లేదు. బాబు పెంపకం సరిగ్గా చేయలేదని ఆయాని పెట్టాడు సమీర్. బాబుతో పాటు ఆయా కూడా కొండపల్లి వెళ్ళొస్తూ ఉంటుంది. అక్కడ ఓ నెలకి తక్కువ కాకుండా ఉంటూ ఉంటాడు వసంత్. ఇలాగే రోజులు గడిచిపోతున్నాయి. మళ్ళీ పెళ్లి చేసుకోరా అంది తల్లి. పెళ్ళంటే ఒక విధమైన బెరుకు పట్టుకుంది సమీర్కు. ఆవిడగారు ఎవరిని ప్రేమించిందో, మళ్ళీ ఏం గొడవలొస్తాయో అని హడలి, చేసుకోవచ్చులేమ్మా, తొందరేం అని దాటేశాడు. వసంత్కి 5వ ఏడు రాగానే బళ్ళో వేశారు. వెళ్ళిన రోజే ఏడుస్తూ వచ్చాడు. నాన్న, నన్నంతా కుంటాడు అంటున్నారు అంటుంటే అతనికి చాలా జాలేసింది. తనకి పుట్టని వాడి చేత నాన్న అంటూ పిలిపించుకుంటూ అసలు పిలవవలసిన తండ్రి అజ్ఞాత రోదనల మధ్య గడిచే విధంగా లిఖించిన గడుసుదేవుని లీలలు తలచుకుంటూ ప్రతిదానికి రాజీపడ్డం నేర్చుకున్నాడు. ఎన్నాళ్లు చూసినా తను మళ్లీ పెళ్లి చేసుకోకపోవడంతో తల్లి తండ్రి తాతలనాటి పల్లెటూరు వెళ్లిపోయారు. వెళ్లిన 3 నెలలకే తన తల్లి చనిపోయింది. ఆయా స్థిరపడింది. ఉన్న తండ్రి సంవత్సరానికి 2 నెలలొచ్చి తన దగ్గరుంటాడు. మిగిలిన 10 నెలల్లో 6 నెలలు యాత్రలు చేస్తుంటాడు. 4 నెలలు పల్లెటూళ్ళలో ఉంటాడు. ఆయన ఎప్పుడు ఎక్కడుంటాడో తనకి తెలియని సంగతి. ఇలా అస్తవ్యస్తమైపోయింది బ్రతుకు. ఈ స్థితిలో అవంతి తన దగ్గర పనిచేయడానికి వచ్చింది. ఆమెను చూస్తుంటే నిద్రాణమైన తన కోరికలన్నీ మేలుకుంటున్నాయి. మూగబోయిన మానస వీణలో వలపు తీగలు మధురంగా మ్రోగుతున్నాయి. కాని ఆమె వివాహితునంటోంది. అది నిజమో కాదో నిగదీయడానికి తన చదువు, సంస్కారం అడ్డొస్తున్నాయి. ఏ దేవతైనా ప్రత్యక్షమై ఆమె కన్నెపిల్ల అని చెప్పాలని తన కోరిక. ఆమెని వలచే తన మనసుకు బలవంతాన వేస్తున్న పగ్గాలు తొలగి ఆమె తందవ్వాలి. ఆ శుభతరుణం వస్తే ప్రపంచంలో మరేదీ తనకక్కర్లేదు. కాని ఆమె నిజంగా వివాహిత అయ్యి ఆమె భర్తొచ్చి తనతో తీసుకువెళ్ళిపోతే తన గతేం కావాలి? ఇంకా గతి అంటూ వేరే ఏముంది? ఆమె పరాయి పిల్ల. పరాయి పిల్ల మీద పెట్టుకునే మమకారాలు ఎప్పుడూ ఫలించవు. తనకింకంతే. ఆసుపత్రి, ఇల్లు, కుంటి వసంత్, వాడి కోసం ఓ ఆయా, తన తిండి కోసం వంట మనిషి, ఆమె గారి పుత్రికారత్నం భవానీ. వీళ్లతో జీవితం వెళ్లమారిపోతుంటుంది. భవానీ పేరు గుర్తుకురాగానే ఆమె తన మీద చెలాయిస్తున్న పెత్తనం గుర్తుకొచ్చింది. భవానీ రాములమ్మ రానప్పుడు వంటకొస్తూ ఇంట్లో పరిచయమైంది. అన్నీ తనే తెచ్చి అందిస్తుండేది. ఎంత రాత్రైనా భోజనం వడ్డించి తన గదిలో పక్క సర్ది వెళ్లేది. తన తల్లి తండ్రి అలిగి వెళ్లిపోయాక ఒకనాడు స్నేహితుని బలవంతంతో పీటర్ స్కాచ్ పట్టించి ఇంటికొచ్చాడు. ఎన్నడూ అలవాట్లేని తను తెగ తూలి పడుతున్నాడు. ఏదో వికారంగా కూడా ఉంది. ఆ స్నేహితుడే ఇల్లు చేర్చి వెళ్లాడు.
తూలిపడే తనని భవానీ గదిలోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టింది. మరిచిపోయిన స్త్రీ పొందు ఎదుట నిలిచింది. ఆమెను అనుభవించాడు. అదే తన జీవితంలో మొదటిసారి ఆఖరిసారి కూడా చేసిన పొరపాటు. అదే తనని ఎప్పటికీ వేధిస్తోంది. వేళాపాళా లేకుండా ఆమె గదిలోకొచ్చి తనకో సమస్య అయింది. అవంతి చూస్తే ఏమనుకుంటుందా అన్న భయం తనకిప్పుడు ఎంతుందో అంతకు 10 రెట్లు ధైర్యంగా గదిలోకి ప్రవేశిస్తోంది భవానీ. ఎక్కడిదో పెద్ద బాధాకరం అయి కూర్చుంది. కఠినంగా రావద్దంటే పెద్ద పెద్ద కేకలు వేసి అల్లరి చేస్తుందేమోనని భయం. అదే అలుసు భవానీకి కూడా. చి, డాక్టరు, హోదా, గౌరవం అన్నీ ఉన్న తన బ్రతుకులో ఎన్ని అపస్వరాలున్నాయో ఆ దేవుడికే తెలియాలి. మనశ్శాంతి తప్ప అన్నీ పుష్కలంగా ఉన్నాయి అనుకుంటూ సుదీర్ఘమైన తన జీవితపు ఆలోచన తరంగాల్లోంచి బయటపడి దీర్ఘ నిశ్వాసం విడుస్తూ గోడ గడియారం కేసి చూశాడు డాక్టర్ సమీర్ కుమార్. గడియారం 2 గంటలు చూపిస్తోంది. అబ్బా, చాలా టైం అయిందే అనుకుంటూ ఫ్యాను కాస్త స్పీడు పెంచి దుప్పటి లాక్కొని కప్పుకుంటూ నిద్రపోవడానికి ప్రయత్నించి మరో అరగంటకి నిద్రలోకి జారాడు డాక్టర్ సమీర్ కుమార్.